క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండడకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, క్లాస్ అంతట్లో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రైతుని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు జీవనోపాధికై జీవము గల దేవుణ్ణి విడిచి పెట్టుచున్నావా? జీవనోపాధికై జీవము గల దేవుని విడిచి పెట్టుచున్నావా? జీవనోపాధి కోసం లోకంలో మనిషి ఏం చేస్తున్నారు అని అంటే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు, మర్చిపోతున్నారు. అంటే దేవుణ్ణి మర్చిపోతే, విడిచిపెడితే ఏం జరుగుతుంది? జీవము గల దేవుడు సర్వశక్తివంతుడు. దేవుడు ఎవరనంటే సర్వశక్తివంతుడు. కుమారునికి అధికారం ఇచ్చి ఉన్నారు. కుమారునికి అధికారం ఇచ్చారు. ఎవరు ఇచ్చింది? ఇప్పుడు చదవబడిన ఈ వచనంలోని ఎవరు కనబడుతున్నారు, ఎవరు ఇస్తున్నారు అని అంటే యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి ఎలాగో తనంతడు తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. కుమారునికి అధికారం ఇచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు కుమారునికి ఏమి ఇచ్చారంట? అధికారం ఇచ్చారు, సర్వాధికారం ఇచ్చారు. ఎలాంటి అధికారం ఇచ్చారు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఈ లోకమైనా ఏ లోకమైనా ఎక్కడైనా అధికారం ఇక ఆయనదే. ఏ పుస్తకంలో చూసినా ఎక్కడ చూసినా అధికారం ఎవరిదంటే క్రీస్తుదే. ఎంత అధికారం ఇచ్చారనంటే యేసుక్రీస్తు ప్రభువారికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఎవరికైనా ఉందా? ఎవరికీ లేదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది. అంత అధికారం ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చిండు. కుమారునికి అంత అధికారం ఇచ్చిండు. కుమారుడు అంటే తండ్రికి ఎంత ఇష్టం అంటే అసలు ఆ ఇష్టాన్ని చెప్పలేమన్నమాట. అంత ఇష్టం కుమారుడు అంటే. అంటే దేవునికి యేసుక్రీస్తు ప్రభువు అంటే చాలా ఇష్టం. ఒక్క ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఏకైక కుమారుడు అంటే అసలు ఎలా ఉంటుంది? అక్కడ పరలోకంలోని మొత్తం ఎవరో చూడాల, పరలోకం ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే చూశారు. ఇక పరలోకం మొత్తం తిరిగి రావటం. అక్కడ ఆయన పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక మొత్తం కూడా అదంతా హ్యాపీగా చూసి రావటం. ఇప్పుడు అక్కడ దేవదూతల పని, అక్కడ
నిత్యము కూడా దేవదూతలు, అక్కడ దేవదూతలు ఉన్నాయా? దేవదూతల పని ఏంటంటే నిత్యము ఆయన్నే స్తుతించడం, పొగట్టం అనమాట. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయటం. అస్సలు ఆనందం, ఆ సంతోషం ఆయన అసలు మామూలుగా ఉండదు. అలాంటి ఆయన ఆ పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి అసలు ఎన్ని బాధలు పడ్డారండి. ఎక్కడి నుంచి బాధలు? ఎక్కడి నుంచి అండి? చక్కగా హ్యాపీగా ప్రశాంతంగా తిరుగుతున్నామే, కన్యకగా ఉండి పురుషుణ్ణి కన్యకగా ఉన్నామా, అసలు చక్కని ఆమె అప్పటి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పడ్డారో మొదలైన ఆమె. అక్కడ నుంచి క్రీస్తు ఈ లోకానికి లోకంలోకి వచ్చిన కాడి నుంచి మొదలైన క్రీస్తు ఎప్పుడు చిన్న వయసులోనే పుట్టడంతోనే ఎన్ని సంవత్సరాలు పుట్టడంతో 1-2 సంవత్సరాలు 2 సంవత్సరాల కాడి నుంచి ఎప్పుడైతే దేవదూత వచ్చిందో, జ్ఞానులకు సమాచారం వెళ్ళిందో, వాళ్ళు వచ్చి ఎవరో దగ్గరికి వెళ్ళి చూడటానికి వెళ్ళి అక్కడి నుంచి మొదలైన హేరోదు ఏమని చెప్పిండండి? హేరోదు, మీరు వెళ్ళి చూసి మరలా నాకు వచ్చి చెప్పున్నాను. ఎందుకు? వెళ్ళి చూడటానికే కాదు, యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపేయటానికి. అప్పుడు దూత మరలా ఇదిగో మీరు వేరే మార్గాన్ని వెళ్ళమని చెబుతారు. వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ నుంచి యేసుక్రీస్తు ప్రభువారు పెరిగిన తర్వాత 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్న కాడి నుంచి వెంటనే మొదలైన ఏంటయ్యి శ్రమ. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోకి వస్తావో ఇది మనకు గుర్తుకు రావాలి. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో మొదలైతే శ్రమ. ఎందుకు మొదలైంది అని అంటే అప్పటి వరకు నువ్వు లోకంలో ఉన్నావు. ఇప్పటి నుంచి నువ్వెవరు? దేవుని బిడ్డవు నువ్వు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? రాజు కుమారుడు. మరి ఆయన్ని నమ్ముకున్న వారు, ఆయనలో బాప్తిసం తీసుకున్న వారు ఎవరు? రాజులైన యాజక సమూహం. ఇప్పుడు రాజకుమారుడు ఉండండి, రాజకుమారుణ్ణి తీసేస్తే ఇప్పుడు రాజకుమారుడు ఎప్పుడు బయటకు వస్తారా? ఎప్పుడు ఎత్తుకుపోదావా? ఎప్పుడు వీళ్ళు లేకుండా చేద్దామా? రాజుకు వారసుడు లేకుండా చేద్దామా? తర్వాత రాజులు లేకుండా చేద్దామా అని శత్రువులు ఏం చేస్తారు? చూస్తూ ఉంటారు. అదే విధంగా ఒకడు పొంచి ఉండవు, మనకు బాధలు పెట్టి శ్రమలు పెట్టి దేవునికి ఏం చేయాలి? దూరం చేయాలి అని వాడు ఏం చేస్తారో చూస్తున్నాడు. ఈ సందర్భంలోని ఇలా క్రీస్తులోనికి వచ్చి తర్వాత మనం దేవుని పిల్లలైన తర్వాత రాజులైన యాజక సమూహంగా ఉన్న సందర్భాల్లోనే ఇప్పుడు సాతాను ఏం చేస్తారంటే శ్రమల బాధలు ఎన్ని వీటికి మనిషి ఏం చేస్తున్నానంటే జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఆయన పట్ల ఏముండదనంటే ఏముండదు? విశ్వాసం ఉండదు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు కనపడతారు, మనకు ఎంతో మంది కనపడతారు, చాలా మంది కనపడతారు. ప్రభువా నువ్వే అంటారు, ప్రార్థన చేస్తారు ఎంతో మంది. ఎక్కడ? బైబిల్ గ్రంథంలోనే. కానీ ఉన్నవారందరూ కూడా విశ్వాసం కలిగి ఉన్నారా? ఒక్క విషయం గమనించండి. ఉపవాస ప్రార్థన చేసినా, కూడికలకు వెళ్ళినా, మీటింగ్స్కి వెళ్ళినా, ప్రభువా అన్నా, ఎన్ని చేసినా ఎన్నైనా కానీ దేవుని పట్ల విశ్వాసం గల లేకపోతే చేసినంత వ్యర్థమే, మొత్తం వ్యర్థమే. ఎన్ని చేసినా నువ్వు విశ్వాసం గల లేకపోతే మొత్తం వ్యర్థమే. ఇప్పుడు ఎందుకు ఎక్కడి నుంచి రాపించారు? ఆదాం పేరుందా? విశ్వాసుల జాబితాలో ఆదాం పేరుందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనపడుతుంది, 1వ వచనం నుంచి. ఎక్కడి నుంచి ఉంటుంది? అబ్రహాము, ఇస్సాకు, అంటే అంతకు మునుపు ఉన్నవాళ్ళు పేర్లు కూడా ఉంటాయి అనుకుంటా. అవి ఒకసారి చూద్దాం.
ఎవరెవరి పేర్లు ఉన్నాయి అక్కడ ఒకసారి చదవండి అమ్మా. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇప్పుడు కానీ ఇక్కడ కానీ ఆయన పేరు ఉంటే చూసారా, ఉందా ఆయన పేరు? 3వ వచనంలో ఉందా? 3వ వచనం కానించేగా మొదలైంది. ఫస్ట్ కాని చూడండి, విశ్వాసం అన్నది నిరీక్షపరుడు యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవరుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి ఆ పెద్దలు సాక్ష్యం పొందిరి. పెద్దలు సాక్ష్యం పొందారంట. అంటే ఉన్నవారందరూ కూడా ఎవరంట? వాళ్ళందరూ కూడా పెద్దవారు. ఆ పెద్దవారు అయినప్పుడు చూడండి, ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించున్నాం. విశ్వాసం బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. మరి ఏ ఆదాం ఉండ ఎందుకని లేరండి? ముందు ఆయనేగా చేసింది, దేవుడు ఆయనతోనేగా మాట్లాడింది. ఎందుకని లేడు? విశ్వాసం ఉంటే తింటడా? ఎక్కడి నుంచి పెట్టారు? హేబేలు అంటే ఆయన 2వ కుమారుడు. అంటే విశ్వాసం కలిగి ఉండ ఆయన దేవుడు ఆ బలిని అర్పించి అక్కడి నుంచి ఇది మొత్తం కూడా ఎవరైతే ఉంటారో ఎన్ని చేసినా ఆ విశ్వాసం కలిగి ఉన్న వారి పేరు మాత్రమే ఆడబెట్టారు. ఇప్పుడు మరి కొత్త నిబంధనలో చాలా మంది ఉన్నారుగా, మరి 700 ఎందుకు రాలేదు? ఇప్పుడు కొత్త నిబంధనలోని వచ్చేసరికి బాగా ఎక్కువగా ప్రేమించిన వారు, ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు ఇశ్రాయేలులో ఎవరు ప్రేమించారు యేసుక్రీస్తు ప్రభువారిని? ఎక్కువగా మార్తా, మరియా. వీళ్ళిద్దరూ ప్రేమించారు. వీళ్ళిద్దరూ ప్రేమించిన తర్వాత వాళ్ళ గృహంలోని ఒక బాధాకరమైన విషయం ఒకటి జరిగింది. ఏంటంటే లాజరు చనిపోతాడు. అప్పుడు దాకా రా ప్రభా అన్నోళ్ళు వచ్చే ఆయన దగ్గర కూర్చొని వాక్యం విన్నోళ్ళు, ఆయనకి చేసి పెట్టినోళ్ళు వీళ్ళు చిన్న శ్రమ రాగానే బాధ కలగనే ఏమైపోయింది అంటే వాడు మాట్లాడుతున్న యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయం మొత్తం చదవండి, అర్థమవుతుంది. అంటే వీళ్ళు కలిగి ఉన్న విధానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత కట్లు అవన్నీ ఇప్పమన్న తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాలు ఎలా ఉంటాయి అని అంటే, ఆయన పట్ల ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షించగలడు, బ్రతికించగలడు అనే నమ్మకం అనేది లేకుండా పోయిందా? వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒక్క మాట చాలు. ఎన్ని కలిగి ఉన్నా కానీ ఎన్ని చేసినా ఒక్క మాటలోనే మొత్తం ఏమైపోతుంది? మొత్తం పోతుంది. ఒకే ఒక్క మాట అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సర్వాధికారం అక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరిచ్చారంట? తండ్రి అయిన దేవుడు ఇచ్చి. చూడండి, ఇంకా ముందుకు వెళ్తే ఎక్కువ రిఫరెన్స్లు చూపించడం తక్కువగానే ముగిస్తాను. చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయం. వీడు చెప్తున్న విషయం చూడండి అసలు ఎట్లుండిద్దో. 22వ అధ్యాయం 4-5 వచ్చినాక చూడండి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండు విందుకు రాండని పిలబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన కానీ వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. అంటే ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి అని అంటే,
ఇక్కడ ఏం సిద్ధపరిచి వారు ఉన్నారంట? విందు. కానీ పిలుస్తుంటే వస్తున్నారా? రావట్లేదు. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళి ఒక విషయం చూడండి. లూకా గారు రాసిన సువార్త చూడండి. ఇక్కడ క్రాక్ మనకు కనబడుతుంది. లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం. ఆయన అతనితో విట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రాండని పిలవబడిన వారితో చెప్పుటకు తన దాసును పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏం చెబుతున్నారంట? రాండయ్యానంటే ఏం చెబుతున్నారు? నెపములు చెబుతున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చెబుతున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పనులకు వెళ్ళిపోతున్నారు. అంటే పాఠం పేరేంటి? జీవనోపాధికై జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టుచున్నావా? అంటే రాండయ్యని పిలుస్తూ ఉంటే వస్తున్నారు వీళ్ళు. నెపములు చెబుతున్నారు. అంటే వంకలు ఇవన్నీ కూడా చెబుతున్నారు. ఒక్కొక్క కారణం చెబుతున్నారు. ఒక విషయం గమనించండి. దేవునికి మనం చెప్పే ప్రతి ఒక్కటి కూడా దేవుని పని విషయాల్లో మనం ఏ పని అయితే ఏదైతే మనం చెబుతామో అది దేవుడు గ్రంథంలో రాపించిన విధానం అయితే ఓకే, కానీ కాకపోతే మాత్రం మనం ఎన్ని చెప్పినా ఆయన చెప్పింది నువ్వు ఆయన చెప్పంది ఏదైతే ఉందో, వద్దు అన్నది ఏదైతే ఉందో దాన్ని గన చేసి ప్రభు ఇలా అయిపోయిందంటే వినడం. ఇక్కడ విందుకు పిలుస్తూ ఉంటే ఏం చేస్తున్నారంటే వీళ్ళు నెపములు చెబుతున్నారంటే రాండి అంటే ఇక వాళ్ళు రాకుండా ఏవి పడితే ఇవి చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి ఇంకా ఏమని చెబుతున్నారు. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 65వ వచనం చూడండి. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుటకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితేనెను. అంటే తండ్రి ప్రతి ఒక్కరికి కూడా ఏమనుగ్రహిస్తారంట? కృప. ఒక సందర్భంలో చెబుతారు కదా, ఎవరు ఆయన యొద్దకు వస్తారు అంటే తండ్రి ఆకర్షించు వారందరూ కూడా ఎక్కడికి వస్తారంట? ఆయన యొద్దకు వస్తారు. ఆయన యొద్దకు వచ్చు వారిని యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మాత్రమున కూడా విడిచిపెట్టు. ఆయన విడిచిపెట్టే ఆయన కాదు. ఒక విషయం చెబుతారు కదా, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడు వారికైనా పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచు వానికి దూషించు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు అని చెబుతారు. అంటే మనందరినీ రక్షించాలి, కాపాడాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. రక్షించాలనే చూస్తూ ఉంటారు. కానీ ఈ సందర్భాల్లో జరిగిన విషయాలు ఏంటంటే, అందరికీ తెలియని విషయాలు ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఒకనాటి కాలంలోని ఇశ్రాయేలీయుల ప్రజల కాలంలో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఏ తప్పు అయితే చేశారో వాటన్నిటికీ శిక్ష తీసుకొచ్చి మొత్తాన్ని కూడా తీసేశారు. ఆఖరికే ఎంత జనాన్ని నడిపించిండంటే ఎవరో అబ్బా. ఆయన గురించి ఈ రోజుల్లో ఒక 10 మంది, ఒక 20 మంది ఉంటేనే అసలు ఎట్టుండిద్దో. కానీ అన్ని లక్షల మంది నడిపించింది. ఎవరండి? మోషే గారు. అన్ని లక్షల మందిని నడిపించిన ఆయన ఒకే ఒక మాట
ఆయనలో ఉన్న ఒక మాట వలన దేవుడు చెప్పిన మాటను వినకుండా చేసినందుకు మోషే గారు కూడా ఇదైపోయింది. ఏంటది? అన్ని లక్షల మందిని నడిపించిన ఆయన దేవుడు సందర్భం వచ్చేసరికి ఏమని చెప్పిండు దేవుడు? ఒకసారి ఏమో బండను కొట్టమంటే కొట్టిండు, వచ్చింది. ఒక విషయం గమనించండి, క్రీస్తుని నేను మొదట్లోనే చెప్పాను మీకు, మొదట్లోనే ఏమని చెప్పాను? యేసుక్రీస్తు ప్రభువారు అంటే తండ్రికి చాలా ఇష్టం. కీర్తనలో 2వ కీర్తనలో అదే ఉంటుంది. కుమారుని ఏం చేయాలంట? ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే ఆయన కోపించును అని ఉంది. కుమారుణ్ణి శిక్షించేది ఒక్కసారే, కుమారుణ్ణి అనేది ఒక్కసారే, కుమారుని పెట్టేది ఒక్కసారే. రెండోసారి అవకాశం లేదు. ఇక రెండోసారి అవకాశాలు లేవు. ఇప్పుడు ఒకసారి ప్రజలందరి కోసం, ఎవరి కోసం కొట్టమందే క్రీస్తుని? ఎవరి కోసం అండి? అక్కడున్న ప్రజల కోసమేనా? అక్కడున్న ప్రజల కోసం ఆ బండను కొట్టు అంటే ఆ బండ ఎవరో? క్రీస్తు. ఆ బండను కొట్టు అంటే క్రీస్తుని కొడితే ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. ఒక్కసారితో అయిపోయింది. ఇక రెండోసారి తండ్రి అయిన దేవుడు మోషే గారికి ఏం చెప్పారండి? అక్కడ జరిగిన విషయాలు ఏంటో తెలుసండి. ఎందుకు ఆయన అంతమందిని నడిపించి తన కోరిక, తన ఇష్టం నెరవేరకుండా పోయింది? మోషే గారి ఇష్టం, కోరిక ఎందుకనంటే ఆయన మాట్లాడిన మాటలో క్రియలు ఇవే. అర్థమవుతుందండి? ఇవే మనిషిని పాడు చేసే ఏంటంటే మాటలో క్రియలే. ఆడ జరిగిన విషయం ఏంటంటే అన్ని లక్షల మందిని పంపించి మోషే గారు పాలు తేనె ప్రవహించే దాంట్లో వెళ్ళలేకపోయిండు. దాంతోపాటు 6,00,000 సుమారు 53,533 మందో ఏమో సుమారు అంతమంది మొత్తం రాలిపోయారు. మొత్తం పోయారు పాపం వలన, ఒక్కొక్కరు చేసిన తప్పుకు ఆడ మొత్తం రాలిపోయారు. ఇద్దరు మిగిలారు, ఇద్దరు వెళ్ళారు. ఎందుకు మోషే గారు వెళ్ళలేకపోయారు అనే కారణం ఏంటి అంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ ప్రజలందరూ ఆడికి వెళ్ళిన తర్వాత మోషే గారిని ఏమడుగుతారంటే దాహానికి, పశువులకి వాళ్ళకి దాహానికి ఏం కావాలి? నీరు కావాలని అడుగుతారు. అడిగినప్పుడు దేవునికి ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఏం చెబుతారంటే మోషే ఆ బండతో మాట్లాడు అని. ఇప్పుడు మోషే గారికి అక్కడ వచ్చే విషయం ఏంటంటే కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన 3 విషయాలు అక్కడ జరుగుతుంది. ఏంటనంటే ఒకటి, కోపం వచ్చి అంటాడు కదా, ఆ ప్రజలంక చూసి, ఆ బండతో మాట్లాడమంటే ఆ ప్రజలంక చూసి ద్రోహులారా అంటాడు. అంటే దేవుని పిల్లల్ని, దేవుని ప్రజలను తిడితే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ద్రోహులారా అంటాడు ఒకటే. రెండోది ఏంటంటే నేను ఇప్పుడు ఆ బండలో నుంచి నీళ్లు తెప్పించాలా అంటాడు. రెండో విషయం అంటే బండలో నుంచి నీళ్ళు తెప్పించేది ఎవరు? దేవుడు. నేను చేసా, మొత్తం నేనే అనే విషయం రాకూడదు. అర్థమవుతుందండి? చేసేదంతా దేవుడే. తర్వాత మూడో విషయం ఏంటంటే ఆ బండతో మాట్లాడమంటే ఏం చేసిండు? కొట్టిండు. రెండోసారి కొట్టే అధికారం లేదు, ఎవరికీ లేదు. అసలు ప్రవక్త అయినా వాళ్ళు ఎవరైనా ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడు కూడా ఎవరికి అధికారం లేదు. ఇప్పుడు రెండోసారి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాహ్నానికి ఎలా వస్తారు? శిక్షించే అధికారం ఎవరికి లేదు. ఇక ఎలా వస్తారండి? యోధా గోత్రపు సింహం. అప్పుడు గొర్రెపిల్ల స్వభావంతో తను తగ్గించుకొని ఆయన వచ్చారు. ఈసారి యోధా గోత్రపు సింహమై ఆయన వస్తారు. అందుకనే అక్కడ జరిగిన విషయం, ఈ 3 విషయాలకి మోషే గారు వెళ్ళలేకపోయారు. ఒకటి ఏంటి? మాట. రెండోది ఏంటి? ప్రవర్తన. తర్వాత అన్ని లక్షల మంది అడవిలో ఆ ప్రాంతంలో మొత్తం రాలిపోయారు. ఎక్కడి నుంచి ఉంటుందంటే నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ కాండాలన్నీ చదవండి, అర్థమైంది. తర్వాత
యెహోషువ వచ్చేసరికి పాలు తేనె ప్రవహించే దాంట్లో వెళ్ళింది ఎవరెవరంటే యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరే వెళతారు. అంటే వీళ్ళిద్దరూ ఎంత భక్తిగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను దేవుని పని చేయను, దేవుని మందిరానికి వెళ్ళను, దేవునికి ఇవ్వను, ఎందుకులే, ఇవన్నీ కానీ ఎలాంటివి కానీ వచ్చినాయి అనుకోండి, నీకు విశ్వాసం ఉన్నట్టేనా? విశ్వాసం కలిగి ఉన్నట్టేనా? ఇప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటి? వాళ్ళిద్దరే ఎందుకు వెళ్ళారు? వాళ్ళు దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసం. అంతమంది, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అంటే జీవనోపాధి కోసం చివరికి ఒక రిఫరెన్స్ చూపించి ముగించేస్తారు. అక్కడ ఎందుకు యెహోషువ గారు వాళ్ళు పాలు తేనె ప్రవహించే దాంట్లో వెళ్ళారనంటే, యెహోషువ 24వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని చెబుతారు? ఎవ్వరు చెప్పలేని మాట యెహోషువ గారు మాత్రం చెబుతారు. గ్రంథంలో ఎవరు చెప్పలేని మాట ఆయన చెబుతారు. ఏమని చెబుతారు? ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ఒక విషయం గమనించుకోండి, చిన్న చిన్న అంటే ప్రార్థనలో, తర్వాత ఇలాంటి విషయాలు ఇవన్నీ కూడా ఏమి రావాలి? మనకి కంఠస్థం రావాలి. ఇవన్నీ మన హృదయంలో ఉండిపోవాలి. అక్కడ వెంటనే ఏం చెబుతారు? అక్కడ ఏం చెబుతారంటే, ఆ ప్రజలతో ఏమని చెబుతారంటే, మీరు ఎవరినన్నా సేవించండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని చెబుతారు. అంతమంది ఉన్నారు. ఎవరైనా చెప్పారా? ఇప్పుడు ఎవరైనా చెబుతున్నారా? చెప్పాలండి. మోషే గారిని కాపాడింది ఒక సందర్భంలో ఎవరో తెలుసా? ఎవరండి? భార్య కాపాడింది. భార్య తమ భర్తను చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో కాపాడిన వాళ్ళు ఉన్నారు. చాలా సందర్భాల్లో కాపాడిన వాళ్ళు ఉన్నారు. భార్య కాపాడారు. ఎందుకంటే భార్య కలిగి ఉన్న మనసు, తగ్గింపు, అవన్నీ వాళ్ళు కలిగి ఉండటం వలన తమ భర్తను ఏం చేసుకుంది? కాపాడుకున్న వారు ఉన్నారు. వాక్యం చదవండి, అర్థమవుతుంది. సున్నతి చేయకపోతే తండ్రి అయిన దేవుడు మోషే గారిని చంపేయాలనుకున్నాడు. చంపేయాలనుకున్నట్టే వెంటనే మార్గంలో వెళ్ళేటప్పుడు ఒక రాయి తీసుకొని మగపిల్లలకు ఏం చేసిద్దామే? సున్నతి చేసేసింది. సున్నతి చేయగానే దేవుని ఉగ్రత, ఆయన చంపాలనుకున్న మా ఆలోచన ఏమైపోయింది? ఆగిపోయింది. తర్వాత నాబాలు, అబీగేలు విషయాల్లో ఆమె కూడా అంతే, భర్తను ఏం చేసింది? కాపాడుకునింది. ఇలా చాలా సందర్భాల్లో భార్య ఎప్పుడూ కూడా భక్తిగా ఉంటే, దేవుని పట్ల చాలా ఇదిగా ఉంటే ఆ కుటుంబం చాలా చాలా జీవించబడింది. ఎంతోమంది చెప్పలేని విషయం ఎవరు చెప్పారు? యెహోషువ గారు చెప్పారు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించను. ఈ రోజున కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది అంటే, కుటుంబ వ్యవస్థ భయంకరంగా తయారైపోతుంది. భయంకరమైన విధానంలోకి వెళ్ళిపోతుంది కుటుంబం. ఒక సందర్భం, ఒక విషయం ఏం చెప్తామో అసలు నేను ఈ రోజున 2 అంశాలు అనుకున్నాను, కానీ ఈ అంశం ఇది చెప్పాల్సి వస్తుంది. ఆ 2 ఏంటంటే, ఒకటి కుటుంబ వ్యవస్థ గురించి చెప్పాలి అనుకున్నా, కానీ తర్వాత పతనమైపోతున్న పరిశుద్ధులు కుటుంబాలు ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాయి. ఏ కుటుంబాలు? పరిశుద్ధుని కుటుంబాలే, దేవునిలో ఉన్న కుటుంబాలే ఏమైపోతున్నాయి? దేవునికి దూరం అయిపోతున్నాయి కుటుంబాలు. దేవుడంటే భయం లేకుండా, ఆ పిల్లల్ని సరైన రీతిలో పెంచుకోకుండా, వారి కుటుంబాల్లో ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా ఆ విధంగా ఉంటే ఏమైపోతున్నాయి కుటుంబాలు? ఏమైపోతున్నాయండి? తమ చేతులారా పిల్లలని నరకానికి ఎవరు పంపిస్తున్నారు? తల్లిదండ్రులే పంపిస్తున్నారు. తల్లిదండ్రులు నరకానికి పంపిస్తున్నారండి. అనేక సందర్భాల్లో బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. దేవుని పట్ల భయభక్తుల్లో పెంచకపోతే పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? నరకానికి వెళ్ళిపోతున్నారు పిల్లలు. భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున కుటుంబంలో ఏమీ లేదు,
ఏమీ లేదండి, జీవనోపాధి కోసం జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. జీవనోపాధి కోసం పనులు చేసుకోవచ్చండి, అది దేవుడు పని చేసుకోమని చెప్పాడు. కానీ ఆ పని సందర్భంలో ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మరిచిపోతూ ఉన్నారు, ప్రార్థన మరిచిపోతున్నారు, వాక్యాన్ని మరిచిపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరు కాపాడుతున్నారు? దేవుడు కాపాడుతున్నారు. కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువా కరుణించమని లోకాసువార్త 17వ అధ్యాయం 15వ అధ్యాయం కేకలేస్తే వాళ్ళు మీరు మార్గాన్ని వెళ్ళండి యేసుక్రీస్తు ప్రభువు చెప్తే వాళ్ళు వెళుతూ ఉంటే ఏమైపోయారు? శుద్ధులయ్యారు. శుద్ధులైతే వాళ్ళకి అర్థమైపోయింది మేము శుద్ధులు అయిపోయినవని. కానీ తిరిగి వచ్చి ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు? ఒక్కటి చెల్లించారు. ఎవరో అతను కూడా అన్యుడు, ఒక సమరీయుడు. ఎక్కడుందండి కృతజ్ఞత? దేవుడు జీవనోపాధి కోసం నీకు జాబ్ ఇస్తుండవు, పని ఇస్తుండవు, ప్రతి ఒక్కటే నీకు ఇస్తుండవు, నీకు అన్నీ ఇస్తుండవు. ఇచ్చిన తర్వాత మనిషి ఏం చేస్తుండో మర్చిపోతాడు. ఇచ్చిన తర్వాతే మర్చిపోతాడు. ఇదిగో నాయన ఈ పని మంచిగా చేసుకో, లేకపోతే వ్యాపారం ఏదైనా కానీ చక్కగా అభివృద్ధిగా మంచిగా వచ్చిన సమయాల్లో మనిషి ఏం చేస్తాడో దేవుణ్ణి మర్చిపోతాడు. అలా మర్చిపోతే వచ్చే శిక్ష ఏంటి? ఏం జరుగుతుంది చూడండి. చివరిగా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక చివరిగా చేసి ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. శిక్ష విధించువాడెవడో చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయన్నే. చూసి ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువు. మత్తయి గారు రాసిన సువార్తలో కూడా చెబుతారు, ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఎందుకు భయపడాలి? ఆత్మను దేహమును రెండింటిని కలిపి నరకంలో పడేయగల శక్తి గల వానికే భయపడాలి, ఆయనకే భయపడాలని చెబుతున్నారు. ఇక్కడ శిక్ష విధించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే శిక్ష విధించేది. ఆయనకు భయపడాలి. కానీ ఆయన విషయాల్లో, ఆయన పనుల విషయాల్లో, ఆయన యొద్దకు వచ్చే విషయాల్లో మనిషి ఎలా మారిపోతున్నారు? ఆయన పట్ల విశ్వాసం ఉంచట్లేదు, ఆయన పట్ల భయం కూడా లేదు. ఇప్పుడు జీవనోపాధి కోసం పనికి వెళ్ళారు. పనికి వెళ్ళినప్పుడు ఏమొస్తుందండి? పనికి వెళ్తే ఏమిస్తారు? డబ్బులు ఇస్తారు. అంటే చేసిన పనికి ఏమొస్తుంది? ప్రతిఫలం డబ్బులు ఇస్తారు. పని చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసినా, జాబ్ చేసినా ఇస్తారు. అలాగే దేవుని విషయాల్లో దేవుని యొద్దకు వచ్చి దేవుని మందిరానికి వస్తే ఏమొస్తుందో తెలుసా? ఏమీ రాదనుకుంటున్నారా? ఆశీర్వాదం వస్తుంది. దేవుడు నిన్ను కాపాడుతారు, నిన్ను కరుణిస్తారు, నిన్ను వర్ధిల్ల చేస్తారు. దేవుడు ఆయన యొద్దకు వచ్చి ఆయన మందిరంలో నువ్వు కనబడితే, ఆయన సన్నిధిలో నువ్వు కనబడితే ఆయన వదిలిపెట్టడు, నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టడండి. కానీ ఈ విషయం ఏమైపోతున్నారంటే మర్చిపోతున్నారు మనిషి. అంటే దేవుని యొద్దకు వస్తే నాకు ఏమొస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఆయన యొద్దకు వస్తేనే ఆయన మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు. అయితే ఆయన పట్ల ఏముంచాలని చెబుతున్నారని అంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలండి. ఇక్కడ అదే చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపునా? చూశారండి, క్రీస్తు ప్రేమ నుండి బాధలో, శ్రమలో, నిందలో ఇవన్నీ ఆపు చేస్తాయా? ఆపు చేయలేవండి. ఇవన్నీ ఆపు చేయలేవు. ఎన్ని వచ్చినా కానీ మనం ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అవన్నీ కూడా ఏమైపోతాయి? అవన్నీ అవే పోతాయి. మొత్తం ఆయన మీద పెట్టినప్పుడు ఆయనే చూసుకున్నాడు ప్రతి ఒక్కటి కూడా. దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరో? యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే ప్రతి ఒక్కటి కూడా, మన ప్రతి అవసరం కూడా తీర్చేది ఆయనే. ప్రతి ఒక్కటి కూడా మనల్ని కాపాడేది కూడా ఆయనే. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే ఆశీర్వాదం ఏంటండి? ఎలా ఆశీర్వాదం ఉంటుందండి? కీర్తనలు 128వ కీర్తనలో ఉంటుంది అనమాట. ఆయన ఎంత ఇదిగా నిన్ను కాపాడుతుందో తెలుసండి.
91వ కీర్తనలో ఉంటుంది. ఇలా అనేక సందర్భాల్లో దేవుడు బైబిల్ గ్రంథంలో అవన్నీ మాటలు ఇవన్నీ కూడా రాపించి ప్రతి ఒక్కటి కూడా రాపించి మన ఏం చేస్తున్నారు? బలపరుస్తూ ఉన్నారు, మన కాపాడుతూ ఉన్నారు. ఎప్పుడు విడిచిపెట్టారండి దేవుడు? ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. కానీ మనిషి మర్చిపోతుండ కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా ఏనాడు విడిచిపెట్టలేదు. జీవనోపాధికై జీవము గల దేవుణ్ణి విడిచిపెడితే ఎంత ప్రమాదమో తెలుసండి. చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అని అంటే ఆయన యుద్ధం ఉండి ఆయన దగ్గరుండి ఏదైనా కానీ మనం అడగాలి, కానీ ఆయన విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే ఎవరిస్తారు? ఎవరు కాపాడతారు? అందుకే కొన్ని సందర్భాల్లో చెబుతారు, తప్పిపోయిన కుమారుడు గురించి అదే చెప్పింది. ఏమని చెప్పారండి? తండ్రి ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు, మొత్తం అయిపోయింది, దూరం అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎన్ని బాధలు పడ్డాడండి? మరలా సంతోషం ఆనందం కావాలంటే ఎక్కడికి వస్తే దొరికింది? తండ్రి వద్దకు వస్తేనే దొరికింది. అలాగే తండ్రి వద్ద దగ్గర ఉంటేనే మనకైనా ఆనందం, సంతోషం. ఏదున్నా కానీ, ఏ పని ఉన్నా కానీ, ఏదైనా కానీ దేవుని పని ఉంది అని అంటే విడిచిపెట్టకూడదండి. ఈ రోజున ఉదయం నుంచి మా అంగన్వాడీ టీచర్ ఆమె స్కూల్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు మీటింగ్ విసరపేట వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను క్లాస్కి వెళ్ళాలి. బైబిల్ ఇవాళ రేపు క్లాస్, బైబిల్ క్లాస్, అక్కడికి వెళ్ళాలి. నాకేమో 10 గంటలకల్లా అక్కడ ఉండాలి, ఆమెకేమో 10:30, 11. వీర్రాపురం నుంచి మీరు చూశారు కంటే బయటికి రావాలంటే, సిటీ రావాలంటే 5 కిలోమీటర్లు, ఏమీ ఉండవు. ఇప్పుడు ఎలా? ఆమెను తీసుకెళ్ళి నేను ఉండమ్మా చదివిని పంపించేళ్ళు వస్తాలో వెళ్తారని అంటే అక్కడ క్లాస్ ఆగిద్దా? అప్పుడు 10 గంటలు స్టార్ట్ చేసేసారు. అప్పుడు నేను వెళ్ళిపోతే ఆమెనే మరలా వేరే బాబాయ్ దింపారు, అలా చిన్నాన్ని దింపాడు. పాపని ఇంటికాడ విడిచిపెట్టేసి ఆమె వెళ్ళిపోయింది. నేను ఇటు వచ్చాను. మధ్యాహ్నం నుంచి ఇక ఆ పాప చూడండి మరి చిన్న పాపగా ఇక ఆగట్లేదు. ఇక సాయంత్రానికి నేను వెళ్ళటానికి నేను ఇటు క్లాసు, సాయంత్రానికి ఆవారా. ఎన్ని ఉన్నా ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు పాప అంటే మాకు ఇష్టం లేదా? ఎన్ని 13 సంవత్సరాల తర్వాత పుట్టింది, ఇష్టం ఉండదండి. అయినప్పటికీ కూడా ఏది ముఖ్యం? దేవుని పనే ముఖ్యం. తల్లిదండ్రులని, పిల్లల్ని అందరిని విడిచిపెట్టమంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి? శాంతం వాళ్ళని చూడకుండా విడిచిపెట్టమని అర్థం కాదు. దేవుడు చెప్పింది మొట్టమొదటి ప్రాధాన్యత ప్రతి ఒక్కటి ముందు ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. ఆడ కాపాడేది ఎవరో? దేవునికే. నాది ఒకటే విశ్వాసం అండి, ఏంటనంటే కాపాడేది, రక్షించేది ఎవరో? విశ్వాసం. మా అమ్మల ఏమంటారు చెల్లి వాళ్ళ భర్త యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన అంబులెన్స్ విజయవాడ తీసుకెళ్తూ ఉంటే వీళ్ళు అప్పుడే నేను ప్రార్థన పెట్టా, కూడిక పెడితే వీళ్ళు మా అమ్మోడు వెళ్ళిపోవాలి అంటున్నారు. నేనైతే రాను. అంబులెన్స్లో ఆఫ్ చేశారు, ఎక్కడ వీళ్ళు వస్తారని చనిపోయినలో ఆఫ్ చేశారు. పగిలిపోయింది ఇదంతా మొత్తం. యాక్సిడెంట్, బండి యాక్సిడెంట్. అక్కడి నుంచి ఆ తర్వాత వీళ్ళు ప్రార్థనలో ఉండకుండా వెళ్ళిపోయారు. నేను చెప్పి రమ్మంటే ఒకటే చెప్పా, ఏంటంటే ఏమని చెప్పానంటే ఇప్పుడు కూడిక ఆపు చేసి వస్తే అక్కడికి వెళితే అక్కడ ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారు. ఊరు మొత్తం ఉన్నారు, బంధువులు ఉన్నారు, రెడీ అంతా మొత్తం ఉన్నారు. కానీ మనం ఇక్కడ ఉండి అక్కడ ప్రార్థన పెట్టి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆడెవరు కాపాడతారు? దేవుడు కాపాడతాడు. నేను అదే చెప్పాను. నేను ఆడకు వచ్చినా చేసేదేముంది? వాళ్ళందరిలో ఇలా నుంచొని ఇలా చూడటం తప్ప వెళ్ళటానికి కూడా ప్లేస్ ఇవ్వరు. జనం అంత జనం. కానీ అదే ఇక్కడ ఉండి ప్రభువా కాపాడు, ప్రభువా రక్షించు ప్రభు అని అంటే ఏమవుతుంది? దేవుడు స్వస్థపరుచు. ఆ తర్వాత నైట్ కూడిక, మరలా తర్వాత ప్రార్థన, మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన, మళ్ళీ హాస్పిటల్ కాడికి వెళ్ళిన ప్రార్థన. ఇప్పుడు క్షేమంగా చక్కగా ఎంత కాపాడారండి? ఒకటేనండి, మనం అన్ని విషయాల్లో దేవుని పని విషయాల్లో
ఏ విషయంలో, కూడిక విషయంలో, ప్రార్థన విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఆయనకు చెప్పినప్పుడే, ఆయనకు చెప్పి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తారో కాపాడుతారు. దేవుడే స్వస్థపరిచేది. ఇప్పుడు నేను ఆయనకి వెళ్తా, నేనేమన్నా ఇచ్చేస్తానా? ఏమీ చేయలేను. కానీ అక్కడ ఉండి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు స్వస్థపరుస్తాడు. అనేక సందర్భాలు ప్రతి ఒక్క విషయంలో మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా మర్చిపోయే వారిగా ఉండకూడదు. మన జీవితకాలం అంతా కూడా మన కోసం ప్రాణం పెట్టారు, మన క్రీస్తుతో లేపారు. మనం ఏమైపోయినామంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపడి ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంట? క్రీస్తుతో మనలను లేపి ఉన్నారు. క్రీస్తుతో లేపి ఉన్నారు. మనందరం లేపారు, మనందరినీ కొనుక్కున్నారు. అందుకని మనం ఎప్పుడు కూడా దేవునికి దూరం అయ్యి ఉండకూడదు. ఒక కోడి కంటే పరుగు పరుగున వెళ్ళేవారిగా ఉండాలి. అక్కడ నుంచి వెంటనే నేనని కాదండి, ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా దేవుని పని అనేది నిర్లక్ష్యం అనేది చేయకూడదు. మనం ఎప్పుడైతే శ్రద్ధ కలిగి పరుగు పరుగున దేవుని విషయాలు ఆసక్తి చూపించి వెళతామో దేవుడు అప్పుడు మన జీవితాలు ఏం చేస్తారో మేలు చేయాలి. ఈ రోజున ఉన్న పిల్లలు, ఈ రోజున చాలామంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలామంది ఎలా ఉన్నారంటే చాలా ఆసక్తి కలిగి ఉన్నారు దేవుని పట్ల. బయట ఉన్న వ్యక్తులు, నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దీప్తి అంత వయసు పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అయితే ఇలా కూర్చుంది, మొత్తం ఇలా కూర్చుంది. నేను నాకు చేరేస్తా అలా కూర్చుంది. వాళ్ళు ఎవరనంటే సాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు అలా కూర్చున్నారు. అంటే ఆమె లోపల ఉంది. తర్వాత మాట్లాడే సందర్భంలో ఆ పాప అలా కూర్చుంది. ఆ తర్వాత నేను అక్కడ ఎదురుగా అలా కూర్చున్నాను. ఈ సమయంలో వాళ్ళకి ప్రార్థన అంటే మైకులో చెబుతారు కండి, అలా అని చెబుతారు కదా. ఆ మైకు ఆ పక్కనే వాళ్ళు ఎప్పుడైతే అది స్టార్ట్ చేశారో, నేను ఒకసారి ఒక సందర్భంలో చూసిన ఒక ఆమె పెద్ద వయసు, ఎంత వయసు ఉంది. ఆమె ఏం చేసిందంటే ఇలా వేసుకున్నాం. వాళ్ళు ఏంటంటే ఇలా తల మీద వేసుకుంటారు, అది చెప్పేటప్పుడు ఇది వేసుకుంటారు. ఆ సందర్భం గుర్తొచ్చింది నాకు. గుర్తొచ్చి అలా చూస్తూ ఉంటే ఈ పాప ఏం చేసింది మరి ఎవరో వయసులో ఉంది. చాలా మంది ఏం చేస్తారు అనుకుంటారుగా, ఏం చేసిందని నేను ఎదురుగా కూర్చొని చూస్తుంటే ఆమె గబగబా లెగిసి లోపలికి వెళ్ళి సున్ని తీసుకుని ఇలా వేసుకొని వచ్చి మరలా ఆడుకోవచ్చు. చూడండి వాళ్ళ భక్తి. ప్రార్థన అంటే ఎంత ఆసక్తి కలిగి ఉండాలండి, ఏ విధంగా ఉండాలండి, ఎలా ఉండాలి? బయట ఉన్న వాళ్ళు ఆ విధంగా ఉంటే జీవము గల దేవుడు, సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఆయన కోసం, ఆయన విషయాల్లో మనందరినీ కూడా ఏనాడు విడిచిపెట్టాల. ఆయన విషయాల్లో ప్రార్థన అంటే ఎంత ఆసక్తి చూపించాలండి. జీవనోపాధి కోసం నువ్వు ఒక పనికి పోయేటప్పుడు 10 గంటల 9 గంటల కంటే 11 గంటలకు వెళ్తారా? ఆ తర్వాత జాబ్ కంటే 9 గంటలకు హాజరవ్వాలి అని అంటే 10 గంటలకు వెళ్తారా? స్కూల్కి వెళ్ళే పిల్లలకి 8 గంటలకు అని అంటే 10 గంటలకు 9 గంటలకు పంపిస్తావా? ఇదన్నిటి శ్రద్ధలు అన్నీ బాగానే తీసుకుంటున్నాం, కానీ దేవుని అంతకు వచ్చేసరికి నిర్లక్ష్యం చేయకూడదు. వాటన్నిటినీ కాపాడేది, అన్నీ ఇచ్చేది దేవుడే. కానీ ఆయన పని విషయాల్లోనే మనం ఏమని ముందుకు సాగి నేను ప్రతి ఒక్కరు గమనించండి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు. ఇటు నుంచి ఇద్దరు ఎన్నో వారం, ఇది 3వ వారం అండి బ్రదర్.